మీ ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి ఈ రాత్రి తిరిగి మరలా మీ ప్రియమైన మీ బిడ్డలు మా సోదరులు ఫిలిప్ గారిని, రాహేలమ్మ గారిని మీరు ఆదరించి వారి కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ గృహ కూడికనంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి మీ ఉన్నతమైన కనికరాన్ని, ప్రేమను చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ప్రభా, మరి మీ మాటల కొరకు వేచున్న నన్ను, మమ్మలను, వాడకట్టు ప్రజలను దీవించి అందరికీ అవసరమైన ప్రతి మాట మీరు వినిపించండి. మీ మాటల యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలిగే అనుభవాలు దయచేయండి. అపవాదికి చోటు ఒక నన్ను, మమ్మలను మీ స్వాధీనంలో ఉంచుకుని మీరే మాతో మాట్లాడమని, కనికరించమని క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహా కృప కనికరాన్ని బట్టి మనందరము భూమి మీదే బ్రతుకుతున్నాం. భూమి మీదనా మనం బ్రతికేది? భూమి మీదనా? భూమి మీద బ్రతకడానికి దేవుడు చాలా అద్భుతంగా, మనము ఈ భూమి మీద పుట్టక మునుపు దేవుడు తన చిత్తానుసారముగా మనము భూమి మీద ఉండాలని ఆయన కోరుకున్నాడు. కోరుకున్న రీతినే ఏం చేశారనంటే, తన చిత్తానుసారముగా మానవ జాతికి అవసరమైనటువంటి ప్రతి దానిని ఈ భూప్రపంచం మీద దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసేటప్పుడు చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా వారి యొక్క లేదంటే దేవుని యొక్క నిర్మాణాన్ని దేవుడు కలిగించాడు. దేవుని యొక్క లేఖన భాగంలో మనం ఈ మాటలు ధ్యానిద్దాం. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుదాం. ఎల్లో కలర్ వెలిగిందా? దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మురిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఇలాగా దేవుని యొక్క నిర్మాణములో, దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత భూమి మీద దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి ఆయన అనుకున్న రీతినే 26వ వచనంలో కూడా, 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అనుకున్నాడు. ప్రకృతిని కలగజేయాలనుకోక ముందు మనలను కలగజేయాలని అనుకున్నాడు. ముందు ఆయన మనలను ఎప్పుడైతే కలగజేయాలనుకున్నాడో, మనిషికి నివాసయోగ్యంగా ఉండడానికి ఒక చక్కటి ప్రకృతిని అంతటిని కూడా ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనుషులందరినీ చేయాలని అనుకున్నాడు. అయితే మనుషులందరినీ చేయాలనుకున్నప్పుడు తన యొక్క ఉనికిలో, తన యొక్క ప్రేమలో ప్రతి వారిని ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పానుసారంగా ఏర్పాటు చేశాడు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రకృతిలో మనకు సుమారుగా ఇప్పటి కాలానికి సుమారుగా చాలా జాతులు అంతరించిపోతున్నాయి, కానీ ఒక 90 లక్షల దాకా జీవరాశులు ఉన్నాయని అంచనా. అయితే అన్నిటిలోనూ కూడా దేవుడు ఒక విచిత్రమైనటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు అని అంటే, మన కళ్ళెదురుగుండా ఉన్న జంతువులు ఏమున్నాయి? మన కళ్ళెదురుగుండేవి ఏమున్నాయి? గేదెలు, ఆవులు, కుక్కలు ఉన్నాయి కదా. కుక్కలు కూడా ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. వాటికి వాటి కాలాన్ని బట్టి వాటిని కూడా ఒక తల్లిదండ్రుల్లాగా వాళ్ళని కూడా చేసి, ఆ గర్భాల నుంచి కూడా పిల్లల్నిచ్చి, వాటిని సాకడానికి వాటిని పాలిచ్చి పోషిస్తూ ఉన్నాడు. అంటే సకల జీవరాశులకు ఆ ధర్మాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే
లోకంలో ఉన్న లేదంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులకు నిజమే. అయితే మనలాగా అవి మాట్లాడలేవు, మూగజీవులు అంటాం వాటిల్ని. అంటే దేవుని యొక్క నిర్మాణములో, దేవుని యొక్క ఉనికిలో చిన్న చిన్న చీమల్ని కలగజేసిన వాడే సింహాలను కూడా కలగజేశాడు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అయ్యయ్య రైట్. దేవుని యొక్క ఉనికిలో జీవరాశులను ఏర్పాటు చేసిన దేవుడే ఆ ప్రకృతి ఒడిలో మానవులుగా మనల్ని కూడా తన పోలిక చొప్పున తన స్వరూపంలో స్త్రీనిగాను పురుషునిగాను ఏర్పాటు చేశాడు. అయితే ఏర్పాటు చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులలో అన్నీ ఉన్నప్పటికీ మాట్లాడేటువంటి స్థితి మనిషికి ఇచ్చాడు తప్ప ఇంకెవరికి అది లేదు. అయితే మనుషుల్లో ఉన్నటువంటి స్పెషల్, మానవ జీవితాలలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగం. చదువుదామమ్మా. ఒకరినొకడు ప్రేమితము ఎలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఏంటది? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఒకవేళ జంతువులు పశుపక్షాదులు సమస్తము ఉండొచ్చేమో కానీ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రేమను ఏర్పాటు చేసి ఆ ప్రేమను మనుషులందరిలోనికి ఇచ్చాడు. ఆ ప్రేమను మనుషులందరిలోనికి ఇచ్చాడు. అయితే ప్రారంభ తల్లిదండ్రులు ఎవరు? ఆదాము హవ్వలు కదా. వారు దేవుని యొక్క చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చారు. రైట్. వారిని అలా పక్కన పెడితే లోకములో ఉన్నటువంటి బంధాలు కొన్ని చెప్పండి. కొన్ని బంధాలు లేదంటే కొన్ని ప్రేమలు. ఇన్ని ప్రేమలు ఉన్నాయి కదా. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, కన్న బిడ్డల మధ్య ప్రేమ ఉంది, స్నేహితుల మధ్యలో ప్రేమ ఉంది. ఈ మనుషులందరి మధ్యలో కూడా ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు బంధాన్ని కలగజేస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, భార్యాభర్తల యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఎలా కలిగిందంట? దేవుని మూలముగా కలిగిందంటే ప్రకృతిని దేవుడు కలిగించాడు, వాటిల్లో ప్రేమను ఏర్పాటు చేశాడు, కానీ మనుషుల్లో కూడా ఏర్పాటు చేశాడు. మనుషుల్లో ఉన్నటువంటి తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. అయితే ఈ ప్రేమ దేవుని మూలంగా కలిగింది. అయితే కలిగినటువంటి ప్రేమ అన్ని బంధాలలో అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమా? జీవితాంతం ఉంటుంది. జీవితాంతం అంటే ఏమా? భూమి మీద ఉన్నంత కాలం అంటే అది చెప్పట్లేదు. సరే, మరణం అంటే అంత భయం. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎక్కడ దాకా ఉంటుందంటే, వారిరువురు బ్రతికి ఉన్నంత కాలం వరకే అది ఉంటుంది. అంటే అది స్థిరంగా ఉండదు. బ్రతికున్నంత వరకే ఉంటుంది. ఇద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోయారనుకోండి, ఆ ప్రేమ ఏమైపోయింది? ఇక విడిచిపెట్టేసినట్టే కదా. మరి అది విడిచిపెట్టేసినట్టే కదా. కాబట్టి ఆ ప్రేమ ఉన్నంత వరకే ఆ ప్రేమ ఉంటుంది, కానీ విడిచిపెట్టిన మరుక్షణం ఆ ప్రేమ బంధం ఏమైపోయింది? తెగిపోయింది. అంటే అది స్థిరంగా ఉండదు. మరి తల్లిదండ్రుల ప్రేమ అది స్థిరంగా. ఒకటి మాత్రం నిజం ఏంటనంటే, ఏదైనా, ఏ బంధమైనా, ఏ ప్రేమైనా బ్రతుకున్నంత కాలం మాత్రమే అది ఉండే అవకాశాలు ఉన్నాయి తప్ప, వెళ్ళిపోయిన మరుక్షణం ఆ ప్రేమ బంధం ఏమైపోద్దంటే తెగిపోతుంది. ఇంకా గట్టిగా మనం మాట్లాడితే, ఆ ప్రేమ బంధం
అక్కడికి వెళ్ళే వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నీకు నాకు సంబంధం లేదంటది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమలో. బాగా గమనించాలి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దాని మీద కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచ్చిన భాగంలో దేవుడు ఇలా రాయించాడు. చూడండి, 7:29 చదవండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఎడవనట్టును, సంతోషపరువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తనది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది అన్నాడు. ఈ లోకపు నటన ఏమైపోయిందంట? గతించిపోవచ్చున్నదంటే ఈ లోకంలో ఒక నటనగా ఉంది. ఇది ఈ నటన గతించిపోయేది కనుక ఎవరో కూడా శాశ్వతంగా ఉండేది కాదు. ఈ లోకపు ఈ ప్రేమ, ఈ పోకడ, ఈ బంధం బ్రతికున్నంత కాలమే ఉంటుంది, తర్వాత అది ఉండదు అనేది డిక్లేర్ అయిపోయింది. కనుక మరి దేవుడు ఎందుకు ఈ భూమి మీద పుట్టించి ప్రేమను మన లోపలికి పంపించాడు? ఇలా ఉంటుందని ఆయనకు తెలుసు. అయితే ఎందుకు దేవుడు భూమి మీదకి ఇలా పంపించాడు అని అంటే, చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి చదువుదాం. ఎఫెసీ పత్రికగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడంటే, భూమి మీద ఒక ప్రేమను ఆయన ఇచ్చి, ఆ ప్రేమ బంధాన్ని ఇచ్చి మీరు భూమి మీద బ్రతకడానికి చెప్పడానికి గల కారణం తన కృపా మహిమకు కీర్తి కలగడానికి, అంతేకాదు తన యొక్క మహిమ కొరకు భూమి మీద ఏర్పాటు చేశాడు. తన కృపా మహిమ కొరకు భూమి మీద ఏర్పాటు చేశాడు. అయితే ఏమైందంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా కలుషితమైపోయింది, అంటే పాడైపోయింది. ఒరిజినల్గా ప్రేమ మంచిదే, కానీ ఈ రోజున ఉన్నటువంటి ప్రేమలో ఏ ప్రేమ మంచిగా కనిపిస్తుంది? ఎవరి ప్రేమ మంచిగా కనిపిస్తుంది? తల్లిదండ్రుల ప్రేమ మంచిదని చెప్పడానికి అవకాశం ఉందంటే లేదు. స్నేహితుల మధ్యలో మంచిగా ఉందంటే అవకాశం లేదు. అలాగని భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ మంచిగా ఉందంటే అవకాశము లేదు. అంటే ఏ ప్రేమలో చూసినా కలుషితం అయిపోయింది, అది కాలుష్యం వచ్చింది, దాంట్లోనికి కాలుష్యం ప్రవేశించింది. కాబట్టి బ్రతకడం చాలా కష్టమైపోయింది. ప్రేమ ఏమో నిర్వీర్యం అయిపోయింది, అది కలుషితం అయిపోయింది. ఎందుకు ఇలా కలుషితం అయిపోయిన కారణం ఏంటి అని అంటే, భూమి మీద ఉన్నటువంటి లోక సంబంధమైనవన్నీ కూడా లోపలికి ప్రవేశించాయి, మనిషి లోపలికి ప్రవేశించాయి. ప్రవేశించడం వల్ల మనిషి ఏమైపోడంటే తనకు నచ్చినటువంటి జీవితాన్ని బ్రతకడానికి స్వేచ్ఛను కోరుకుని ప్రేమ బంధాన్ని తుంచేశాడు. అందుకని ఈ రోజున ప్రేమ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. ఎవరన్నా నిజంగా ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా మేము మంచి ప్రేమికులమని చెప్పడానికి అవకాశం ఉందా? ప్రేమ పెళ్ళిళ్ళు అంటున్నారు, తల్లిదండ్రులు ప్రేమలు అంటున్నారు, అన్ని ప్రేమలు అంటున్నారు, నీ మీద నా ప్రాణమే పెట్టుకుని అంటున్నారు, కానీ ప్రాణం తీసేస్తున్నారు. కనుక ఇలాంటిది మరి ఎవరు నమ్మాలి? భార్య నమ్మాలా, భర్తను నమ్మాలా, బిడ్డలు నమ్మాలా, తల్లిదండ్రులు నమ్మాలా, స్నేహితులు నమ్మాలా? ఎవరిని నమ్మగల? ఒకవేళ నమ్మే అవకాశాలు ఉన్నాయా అంటే సరైనటువంటి నమ్మకాన్ని పెట్టుకునే అనుభవాలు అయితే లేవు. కారణం ఏంటి అనంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదువుదాం. చూడండి, ఎందుకు ఈ ప్రేమ కలుషితం అయిపోయింది, కారణం ఏంటి అని ఒకవేళ మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏనాడో రాయించాడు మీరు ఇలాగ అవుతారు అని. అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు అంటున్నాడంటే ఇందులో అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. కనుక వీళ్ళు ఎలాగైపోయారనంటే స్వార్థప్రియులు అన్నాడు. అంటే ఈ ప్రేమ మధ్యలోకి ఏం ప్రవేశించింది చెప్పాలి? ఎలా వచ్చింది స్వార్థం?
ఎలా ప్రవేశించింది ఈ స్వార్థం? ఇది ఒక విచిత్రమైనది. ఆఖరికి తల్లిదండ్రుల మధ్యలోకి దూరేసింది, ఇది భార్యాభర్తల మధ్యలోకి కూడా దూరేసింది. నేను చిన్న మాట అడుగుతున్నాను మిమ్మల్ని, భార్య భర్తలే కదా తర్వాత తల్లిదండ్రులు అవుతారు కదా. మీకు ఎవరి బీరువా ఆలకుందా, ఎవరి పరస ఆలకుందా, ఎవరి తాళం ఆలకుందా? లేదా? ఉంది కదా. ఉంటే దాని అర్థం ఏంటి? మాది ఒకటే బీరువా, ఒకటే తాళం, ఒకటి చెప్పండి. అంటే ఏమొచ్చింది లోపలికి? చూడండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు స్వార్థ ప్రియులు అంటే అన్ని వ్యవస్థల్లోనికి అది ప్రవేశించింది, అన్ని వ్యవస్థల్లోకి. నేను ఫ్రాంక్ అంటున్నారు ఈ రోజున, పనికిమాలని చేసి. అది ఫ్రాంక్ కాదు, అది అవమానపరచడం, హింసించడం. అసలు నిజంగా కూడా యథార్థంగా ఉండేటువంటి మనుషులు ఎక్కడ కనపడుతున్నారు ఇప్పుడు? స్వార్థ ప్రియులు అన్నాడు, ఇది లోపలికి ప్రవేశించింది. అందుకని ప్రేమ ఏమైపోయింది? బయటికి పోయింది. అన్నం దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో పండగ వస్తుంది, బట్టలు కొనుక్కోవాలి. ఎక్కడ? ఆల్రెడీ ఉంటాయి కొన్ని, వెనకాల సంపాదన వెనకాల ఉంటుంది మళ్ళా. కానీ మళ్ళీ అన్నీ అడుగుతూ ఉంటాం, మళ్ళీ అన్నీ తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ స్వార్థం అనేది ఈ ప్రేమ మధ్యలోనికి ప్రవేశించింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ధనాపేక్షులు అన్నాడు. ఏమొచ్చేసింది మధ్యలోకి? ధనాపేక్షులు అంటే ఎవరికైనా సరే మధ్యలో ఉండేది ఏంటంటే ధనమే. అసలు దేవుడు ఊరికి ఏ పదం చెప్పడండి. ధనాపేక్షలు అంటే మధ్యలోకి వచ్చింది ఎవరు అంటే ధనమే. ఇదిగో పొద్దు నుంచి కష్టపడుతున్నాను, ఇవాళ నేను ఎంత సంపాదించాను, నువ్వు ఎంత సంపాదించావు చెప్పు. మనమేమో ఏ పని చేయం, ఇంటికాడే ఉంటాం, ఆర్డర్ రాస్తాం అనమాట. ఏదే జీతం ఏదే తెచ్చావా అంటూ ఉంటాం, ఆర్డర్ వేస్తూ ఉంటాం. ఈ ధనం అనేది లోపలికి ప్రవేశించింది, ప్రేమను చంపేసింది. మర్చిపోకండి, ఇది వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలోని కాదు, అందరి మధ్యలో ఉంది. ఇది బిడ్డల మధ్యలో ఉంది, తల్లిదండ్రుల మధ్యలో ఉంది, స్నేహితుల మధ్యలో ఉంది. లేదా? అసలు అందరి మధ్యలో ప్రవేశించింది. ఆయన చేశాడు, ఆయన ఏమన్నాడంటే, నేను ప్రేమను మీ లోపలికి ప్రవేశపెడుతున్నాను. ఈ ప్రేమ నా నుండి కలిగింది అని అంటే, ఆయన నుండి కలిగినటువంటి ప్రేమ పక్కదారికి పోయింది, క్రొత్త ప్రేమ లోకం నుండి లోపలికి వచ్చింది. అందువల్ల లోపలికి ఏమొచ్చిందంటే స్వార్థం వచ్చింది. ధనాపేక్షులు అన్నాడంటే ధనం లోపలికి వచ్చింది. ఇంకా బింకములాడువారు అంటే పట్టు విడుపులు ఉండవు, వీళ్ళకి పట్టు విడుపులు ఉండవు, పోరాడే తత్వం వస్తుంది, దెబ్బలాడుకునేటువంటి గుణం వస్తుంది. ఇంకా అహంకారులు అన్నాడు, దోషకులు అన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు, కృతజ్ఞత లేనివారు. మీరు ఎన్నైనా చెయ్యండి, ఎన్నైనా ఇవ్వండి, థ్యాంక్స్ అనేది మాట ఉంటుందా? కృతజ్ఞత బాగుందా? చెప్పండి. నువ్వు ఎందుకన్నావు, ఎవడకన్నావు, నువ్వు ఎందుకన్నావు అని అడుగుతారు మళ్ళీ. మా నాన్న ఎంత కష్టపడుతుంది, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, నా కోసమే కదా అనే మాట ఉందా? మీరు చిన్నపిల్లలను కూడా అడగండి, ఆయన మనం అన్నప్పుడు ఎందుకన్నా నువ్వు అని రివర్స్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఏం చేస్తున్నారంట? ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ఎవరికంటే? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు, పద్ధతులన్నీ ఎక్కడికి పోయాయనంటే దేవుడిచ్చిన స్వచ్ఛమైన ప్రేమను చంపేసి కలుషితమైపోయినటువంటి ప్రేమ లోపలికి వచ్చింది. మనుషుల మధ్యలో ఇవన్నీ తిరుగుతున్నాయి. కుమారి గారేనండి, మనుషుల మధ్యలో ఇవన్నీ తిరుగుతున్నాయి. దేవుడు ఎందుకు చెప్పాడో ఈ మాట, ఏ విధంగా చెప్పాడంటే జరగబోయే భవిష్యత్తును కూడా దేవుడు చెప్పాడు. నా మహిమ కొరకు మీ లోపల ప్రేమను పెడితే లోకములో ఉన్న ప్రేమను మీరు తెచ్చుకుని బంధాలను తెంపుకొని కాలుష్యమైపోయారు అని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రేమ పెరిగిపోవడం వల్ల, ఈ లోపల ఉన్న ఈ గుణాలు విస్తరించడం వల్ల మనుషుల్లో బంధాలన్నీ కూడా చచ్చిపోయి విపరీతమైనటువంటి రోగాలు వచ్చి పడిపోయి, జబ్బులు వచ్చి పడి, సగం జబ్బులు దేనివల్ల వస్తున్నాయో తెలుసండి? ఈ ధనం వల్ల, ఈ స్వార్థం వల్లే. మానసికమైనటువంటి ఒత్తిడి, టెన్షన్, విపరీతమైన టెన్షన్ మనిషికి.
దానివల్ల ఏమవుతుంటే మెదడులో గడ్డలు పెరగడం, ఉన్నట్టుండి సడన్గా బీపీ షుగర్లు పెరిగిపోవడం, అయితే లేదంటే షుగర్ డౌన్ అయిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం, లేదంటే ఇవన్నీ పెరగడం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా లోపలికి వచ్చేసాయి. కనుక నా జీవితం ఏమవుతుందో ఏంటో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మనుషుల మధ్యలో జరుగుతున్న చరిత్ర. ఇది మా ఇంట్లో లేదండి, ఇది మా ఇంట్లో లేదండి. అబ్బా అసలు ఈ స్వార్థం అంటే ఎలా ఉంటుందో అసలు మా ఇంట్లో తెలియదండి అన్న కుటుంబం ఉందా? ఒక కుటుంబంలో ఉందా? చెప్పండి. అసలు మా ఇంట్లోనండి ధనం మీద అసలు మాకు ఎవరికి వ్యామోహం లేదండి, అసలు మేము అలా ఉండం, మా ఇంట్లో ఎవరు లేరండి అని చెప్పగలిగే అవకాశాలు కనిపించట్లా. అందుకే లోకం అంటే ధనం మూలం ఇదం జగత్ అని ధనం చుట్టూరు తిరుగుతుందంట. ఈ చిత్రం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న మాట చదవండి, అక్కడ ఉంటుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. పైకి ఎలా ఉన్నారంట? భక్తి గలవారి వలె ఉన్నారంట. పైన పేరేంటంటే భక్తి, పై పేరేమో భక్తి, కానీ జరిగేదంతా భక్తి అయితే కాదు. అందుకని భక్తి పేరులో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోవట్లేదు. మరి ఈరోజు కోటీశ్వర్లు అయిపోవట్లేదా? మీరు ఆలోచించాలి. దేవుని యొక్క ఉనికిని దెబ్బతీయడానికి అపవాది వేసిన ఉచ్చులో చిక్కుకుని లోకంలో పడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నేను మొట్టమొదటిగా ఏం చెప్పాను మీకు? ప్రేమ దేవుని మూలముగా కలిగింది. అది మొదటి మాట కింద రాసుకోండి, మీరు ఒకవేళ రాసుకుంటే కనుక. ప్రేమ దేవుని మూలముగా కలిగింది. ఆ ప్రేమను దేవుడు ఉన్నతంగా చేస్తే భూమి మీద ఉన్నటువంటి ఒక జీవితం నటనలాగా మారిపోయి బంధాలన్నీ కూడా పాడు చేసుకున్నాడు మనిషి. ఎలా అంటే, రెండవ మాట అయితే ప్రేమ కలుషితమైంది అని రాసుకోండి. ప్రేమ కలుషితమైపోయింది. ఎలా కలుషితమైపోయింది అంటే, అంచె దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చి అందులోకి ఇవన్నీ ప్రవేశించాయి. స్వార్థము, ధనాపేక్ష, కృతజ్ఞత లేకపోవడం, అనురాగరహితులుగా ఉండడం, సజ్జన ద్వేషాలుగా ఉండడం అన్నీ మారిపోయి దీనివల్ల మానవ జాతి అంతా కూడా ఏమైపోయిందనంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవాలి త్వరగా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఏమైపోయిందంట? ఈ లోక స్నేహము దేవునితో వైరమనుంది. కింద మాట చదివితే, ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అంటే కలుషితమైపోయిన ప్రేమ దేవునితో శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. వింటున్నారా? కలుషితమైన ప్రేమ దేవునితో శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నీ కొడుకున్నాడు, సడన్గా ఎవరినో తీసుకొచ్చాడు, అమ్మ మేము ఇద్దరం ప్రేమించుకున్నామమ్మా అన్నాడు. ఇప్పుడు ఇల్లంతా ఒకేసారి ఏమైపోద్ది? గందరగోళం అయిపోద్దా? ఇల్లంతా ఒకేసారి ఏమైపోద్ది? నా బాబాయ్, నా బంగారమే, బాగానే తీసుకొచ్చావు దా అమ్మా అని ప్రేమగా ఆహ్వానించే పరిస్థితులు ఉంటాయా? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు, ఎందుకు చేసావు, ఒక మాట అయినా మాకు చెప్పాలి కదరా. అంటే ఏమైపోయింది అక్కడ? లోకంతో స్నేహం చేశాడు, దేవునితో శత్రుత్వం తెచ్చుకున్నాడంటే ఎవరినో సడన్గా తీసుకొచ్చేటప్పటికి ఆ ఇల్లంతా వల్లకడైపోయినట్టు అయిపోయింది. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, ఒకరినొకరు అర్థం కాని పరిస్థితులు అయిపోయాయి. అసలు ఇప్పుడు మీరు ఆలోచించాలి. భార్య స్థానంలోనికి ఎవరినైనా తీసుకొచ్చాడు అనుకోండి నీ భర్త, అప్పుడు నువ్వేం చేస్తావు? అర్థమవుతుందా? మధ్యలోకి ఎవరు ప్రవేశించినా ఆ ఇల్లంతా పాడైపోతుంది. ప్రేమ బంధం చచ్చిపోతుంది. అది భయంకరమైన కాలుష్యంగా మారడానికి కారణం మధ్యలో వచ్చాం. ఇదిగో ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే కలుషితం అయిపోయింది, మొత్తం కలుషితం అయిపోయింది. ఒక విషంలాగా ప్రవేశించింది లోపలికి. దాంతో ఈ గొడవలన్నీ తయారైపోయాయి. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచన భాగం. ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. చూడండి, ప్రభు చెప్పిన మాట ఇది. మొదటి శతాబ్ద కాలంలో చెప్పిన మాట అండి ఇది.
అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతుంది. అక్రమం ఉన్న చోట ప్రేమ ఉండదు. అక్రమం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ నిలబడదు. అందుకే ధనాపేక్షలు అన్నారు, బెంకములాడువారు అన్నారు. ఒక చిన్న ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని మీకు చెప్తాను నేను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఎంతమంది? 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు చక్కగా తండ్రి దగ్గరే ఉండేవారు. కానీ సడన్గా మాత్రం చిన్న కొడుకు ఏం చేశాడంటే, ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అన్నాడు. ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అన్నాడు. అదేంట్రా, నాతో పాటు కలిసి ఉంటున్నావు, నాతో పాటు ఉంటున్నావు కదా, నాతో పాటు అన్నయ్య కూడా ఉన్నాడు, నువ్వు కూడా ఉంటున్నావు కదా, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అంతా నీదే కదా, ఎందుకురా మళ్ళీ అలా అడుగుతావు మాట? అదంతా నాకు అనవసరం, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి, నువ్వేం చేసుకుంటావు నాకు అనవసరం అని పాపం తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. ఇంతకు ఎందుకు ఈ గొడవ వచ్చిందనంటే, ఆస్తి కోసమే కాదు, తను స్వేచ్ఛను కోరుకుంటున్నాడు, ఆంక్షలు ఉండకూడదు అనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇంటి దగ్గర ఉన్నావు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఒరే నువ్వు అలా ఎందుకు వెళ్ళావు, అలా వెళ్ళకూడదు, తప్పు కదా, ఇలా ఎందుకు చేసావు, తప్పు కదా, అలా చేసుకోవాలి, అది అలా మంచిగా ఉండాలి, ఇవి ఇలా మంచిగా ఉండాలి. మనం ఆంక్షలు ఉండవు, వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి. కనుక ఆ కొడుకు పాపం గట్టిగా మాట్లాడుతుంటే తండ్రి ఏమీ మాట్లాడలేక బాధతోనే ఏం చేశాడంటే, ఆస్తి అంతా పనిచేసి తనకు రావాల్సినటువంటి వాటా సూట్ కేసులతో సర్దేసి చక్కగానే ఇచ్చేసాడు. సరే వెళ్ళరా బాబు, ఏం చేస్తావంటే ఆ ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి ఎంతకాలం ఉంటుంది? పోనీ వీడు ఏమైనా కష్టపడతాడా అంటే కష్టపడ్డావు, జలసాగా సరదాగా తిరగడమే తప్ప కష్టపడే పరిస్థితులు లేవు. కనుక ఆస్తి పట్టుకుపోయాడు, సరదాగా తిరిగాడు. అక్కడ బైబిల్లో రాయబడిన మాట చూడండి ఒకసారి. లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13. అమ్మా, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఏం చేశాడంట? దుర్వ్యాపారం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడంట. ఏం పట్టుకుని? దగ్గరుంటే ఆ తల్లిదండ్రులు అడుగుతారు, స్నేహితులు అడుగుతారు, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటారు, ఏదోటి అంటారని ఆ ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయి ఇతర దేశం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం చేశాడంటే ఎంత భయంకరమైన జీవితాన్ని బతుకుతున్నాడు అక్కడ. దుర్వ్యాపారం అంటే ఏంటది? అక్రమమైనది, దేవునికి విరుద్ధమైనది, చేయకూడనిది. తినటం, త్రాగటం. పోనీ అక్కడదానే కాదు, తినటం త్రాగడమే కాదు. చూడండి 30వ వచనం కూడా చదవండి. 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడిని అన్నగారు దెబ్బలాడుతున్నాడు. అక్కడ తిని తాగడమే కాకుండా వేశ్యలతో తిరిగి ఆస్తి అంతా ఏం చేశాడంటే మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇతర దేశం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తాడని యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉన్నవాడు వెళ్ళిపోయి ఆ ఆస్తి మీద వ్యామోహంతో తల్లిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి దూర దేశం వెళ్ళిపోయి తిని తాగి వేశ్యలతో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అంతేకాదు మొత్తం తన జీవితం అంతా పాడైపోయింది. బెకారుల్లా తయారయ్యాడు. ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయాయి. అన్నీ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గుర్తొచ్చాడంటే ఎవరు? తండ్రి. అప్పుడు జ్ఞాపకం వచ్చాడంటే మరి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఆస్తి లోపలికి వచ్చింది, స్వార్థం లోపలికి వచ్చింది. అన్నగారు అంటున్నాడు, నేను ఇంతకాలం నీతో పాటు ఉన్నాను కదా, కనీసం నాకు గొర్రెపిల్ల మేకపిల్లాన్ని ఇచ్చావా? ఈడేమో శుభ్రంగా తిని తాగేసి రోడ్లంట తిరిగి మొత్తం దేశాలంట తిరిగి మొత్తం నాశనం అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేస్తున్నావా అని అతను దెబ్బలాడుతున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రేమలో ఎప్పుడైతే కలుషితం ప్రవేశించిందో, కాలుష్యం ప్రవేశించిందో, లోకం ప్రవేశించిందో ఆ ప్రేమలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అందుకే ఈ రోజు ఉన్నటువంటి ప్రేమల్లో నిజాయితీ కలిగినటువంటి ప్రేమ ఏది మన కంటికి కనబడటం లేదు. ఒకవేళ మంచి చెడ్డ మాట్లాడదామన్నా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఇవ్వటం లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఇంకా అనేక విషయాలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాను. అనేక విషయాలు వస్తున్నాయి.
ఆపుకుంటున్నాడు అనమాట. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవ జాతి బ్రతుకుతుంది. ఇవన్నీ లోపలికి ప్రవేశించాయి. ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ కలుషితమైపోయింది, ఒక విషబీజంలాగా అది ప్రవేశించింది. అందుకే ఈరోజు ప్రేమ అనే దానికి విలువ లేదు. ఉందంటారా చెప్పండి? ప్రేమ అనే దానికి విలువ లేదు, విలువ లేదు. ఎవడన్నా ప్రేమ అంటే ప్రేమ వెళ్ళు వెళ్ళు, విలువ లేదు దానికి. ఆ రోజున వాళ్ళు చేసేటువంటి పనులన్నీ అవే. అయితే అందుకే ఎవడైనా సరే అక్కడ 16వ అధ్యాయంలో అక్కడ మంచి మాట చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను. మీరు దేవుడిని సిరిని సేవింపలేరని వారితో చెప్పాను. అయితే నువ్వు దేవుడు అంటే ఇష్టం కలిగి ఉండాలి, లేదంటే ధనం అంటే ఇష్టం కలిగి ఉండాలి, కానీ నాకు డబ్బు కావాలి, నాకు దేవుడు కావాలంటే కుదరదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరనుకుంటున్నారు? 14వ వచనంలో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని, అయ్యి బాబోయ్ ఏం చేశారు చూసారా? ధనాపేక్ష గల మనుషులంట దేవుని మాటలు ఏం చేశారు వాళ్ళంటే? తృణీకరించారు, అపహసించారు, వేళకోలం ఆడారు. అసలు దేవుడు అంటే చెప్పేవాళ్ళు వెళ్ళు వెళ్ళు, చెప్పేవాళ్ళు వెళ్ళు, చెప్పేవాళ్ళు వెళ్ళు అంటారంట ప్రభువుని, యేసుక్రీస్తు వారిని. చెప్పు వెళ్ళు. ఎవరు వాళ్ళంటే? ధనాపేక్ష గల మనుషులు. అందుకే మంచి మాటన్నా, మంచి వ్యక్తిత్వం అన్నా, దైవికమైన గుణాలన్నా ఈరోజు మనుషులకు ఇష్టం లేకుండా పోయిందంటే ఒక రకంగా తన జీవితాన్ని తనే సర్వనాశనం చేసేసుకున్నాడు, తన చేతులతో తనే పాడు చేసుకున్నాడు. ప్రేమ ఎలా ఉంది? దేవుడు ఎలా ప్రవేశపెట్టాడట? ఒక ఉన్నతమైన ప్రేమ ద్వారా దేవుడు లోపలికి ప్రవేశిస్తే ఆ ప్రేమనంతటినీ కూడా లోకంలో నుంచి తెచ్చుకుని మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు మనిషి. అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మనకి ఏమీ తెలియట్లేదు. బయట ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. మరి ఇలాంటి మనుషుల మధ్యలో చచ్చిపోయిన ప్రేమను బ్రతికించాలంటే మరి ఏం చేయాలా చెప్పండి? చచ్చిపోయిన మనిషిని బ్రతికించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చనిపోయినటువంటి ప్రేమను బ్రతికించడానికి కావాలి కదా. ఇప్పుడు చచ్చిపోయిన ప్రేమను బ్రతికించాలి కదా. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. శాశ్వతమైన ప్రేమ పరిశుద్ధమైనది. నేను 3వ మాటగా మాట చెప్పి నేను ముగించేస్తాను. 1, ప్రేమ దేవుని మూలముగా కలిగింది. 2, ఆ ప్రేమ కలుషితమైంది. 3వది శాశ్వతమైన ప్రేమ పరిశుద్ధమైనది అని. ఎందుకు అనంటే చచ్చిపోయినటువంటి ప్రేమను తిరిగి చిగురింప చేయాలి, చిగిరి మరలా దాన్ని బ్రతికించాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచ్చిన భాగం 4:9 చదువుమా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే కడకి కలుషితమైపోయిన చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమను తిరిగి పునరుజ్జీవ చేయడానికి, బ్రతికించడానికి, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆ ప్రేమనే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం ద్వారా ఈ భూమి మీదకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమనే ఈ భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు అనే ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ప్రత్యక్షపరచబడి అంటే ప్రేమను రంగరించి భూమి మీదకి పంపించాడు దేవుడు. ప్రేమ అంటే అసలు ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో ఇలా ఉంటుందని క్రీస్తుని చూపించవచ్చు. మనం ఎవరిని మనం చూపించుకోలేం, క్రీస్తుని చూపించుకోగలం. ప్రేమ అంటే ఎలా ఉంటుంది చెప్పు, ఇలా ఉంటుంది. అందుకే ఆయన చెప్పినటువంటి బోధలన్నీ ఆ కొండ మీద ప్రసంగం ఉంటుంది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలన్నీ చదువుకుంటే ప్రపంచాన్నే శాసించగలిగేటంత, ప్రపంచాన్నే కూడా ప్రేరేపించగలిగేంత శక్తి ఆ మాటలో. అందుకే మహాత్మా గాంధీ కూడా కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించి ఆ మాటలు ఎవరు చెప్పారనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పొచ్చు. అంత గొప్ప ప్రేమను దేవుడు భూమి మీదకి ఏం చేశాడంటే భూమి మీదకి పంపించాడు. బాగా వినాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది ఎట్లా ఉంటుంది అనేది నేను కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. 119వ కీర్తన
119వ కీర్తన 142వ చరణం. 119, 142వ చరణం. నీ నీతి శాశ్వతమైనది అన్నాడు. నీ నీతి శాశ్వతమైనది అన్నాడు. అంటే ఆయన నీతి ఎలా ఉంటుందంటే శాశ్వతమైనది. మన నీతి డబ్బిస్తే మారిపోద్ది. మన నీతి ఎలాంటిది? డబ్బిస్తే మారిపోద్ది. మనం ఏదన్నా ఇస్తే మారిపోద్ది, ఇవ్వకపోతే మారిపోద్ది, ఇస్తే మారిపోద్ది. కానీ ఆయన నీతి ఎలా ఉంటుందంటున్నాడు? శాశ్వతమైనది. అది ఎప్పుడు మారిపోయేది కాదు. అంటే దేవునికి లంచం ఇవ్వడం కుదిరిద్దా? జ్యోతిరాజు గారు, దేవునికి లంచం ఇవ్వడం కుదిరిద్దా? ఏంటి ఈ 1000 రూపాయలు తీసుకుని కొంచెం పని చేసి పెట్టండి, మీరు ఏమనుకోవద్దు అంటే దేవుడు ఏమంటాడు? దేవుడి దగ్గర వెళ్ళి పప్పులు ఏమనుకుంటాడు? అవకాశం ఉంటుందా? దేవునికి లంచం ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆయన దగ్గర అంతా ఒకటే రూల్. ఆయన నీతి శాశ్వతమైనది. అంతేకాదు 142 నీతి శాశ్వతమైనది. 137 119 కీర్తన 137. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చూడండి, అసలు ఆ స్థితిని మార్చుకొచ్చాడు. చూడండి, ఆయన మనుషుల్లో ఉన్న లక్షణాలు చెప్పాడు, నేనేంటో అని చెప్తున్నాడు. ఆయన న్యాయ విధులు యథార్థములు. 144వ చరణం. నీ శాసనములు శాశ్వతమైన నీతి కలవి అన్నాడు. అంటే నీ శాసనములు అంటే ఆయన వాక్కులు, ఆయన మాటలు. ఆయన నీతి శాశ్వతం, ఆయన మాట శాశ్వతం. అందుకే ప్రభు అంటాడు, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవంటే మనమన్నా గతిస్తాం, ఆకాశమన్నా గతించపోవచ్చు, కానీ ఆయన మాట మాత్రం శాశ్వతం. అది శాశ్వతం. ఇంకా చూద్దాం ఒకసారి మళ్ళా మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచ్చిన భాగం. 7:14 అక్కడ రాయబడినటువంటి అందులో నేను చదువుతాను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన ప్రభుత్వం కూడా ఎలా ఉంటుందంట? ఆయన నీతి శాశ్వతం, ఆయన మాటలు శాశ్వతం, ఆయన ప్రభుత్వము శాశ్వతం. ఆయన శాశ్వతమైన నీతి కలిగిన వాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఏర్పాటు చేసి పాడైపోయిన ప్రేమను తిరిగి చిగురింప చేయడానికి తన ప్రేమనే యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకు పంపించాడు. అదేంటంటే శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు మీరు గుర్తించాలి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కడి దాకా ఉంది? బ్రతికున్నంత కాలం. అదే కదా, బ్రతికి ఉన్నంత కాలం. మనం పాట పాడతాం కదా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, ఇది నిజము, దీనిని నమ్ము. భార్యాభర్తల మధ్య ప్రేమ నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోతుంది. పాట దానికోసమే రాశారు. వీలైతే రోజు పాడుకోండి అమ్మా, ఎందుకంటే గుర్తుంటుంది మనకి అది. ఈ ప్రేమ శాశ్వతమైనది, శాశ్వతమైన దేవుని ప్రేమను గుర్తుంటుంది. ఆయన శాశ్వతమైన ప్రేమను భూమి మీద ఉన్న ప్రతి వారికి ఇవ్వడానికి ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నామో తిరిగి ఆ ప్రేమను రంగరించి మళ్ళా ఇదిగో యేసుక్రీస్తు ద్వారంగా మనకు అనుగ్రహింపచేశాడు. ఆయన ప్రభుత్వం శాశ్వతం, ఆయన నీతి శాశ్వతం, ఆయన మాట శాశ్వతం. మన మాటలు ఎలా ఉంటాయి? డబ్బిస్తే మారిపోతాయి. స్వార్థం కాబట్టి మన బిడ్డ అయితే ఒకలాగా మాట్లాడతాం, ఇతరులైతే ఒకలాగా మాట్లాడతాం. సొంత అన్నదమ్ములైనా సొంత అక్క చెల్లెలైనా డబ్బిస్తే ఎన్ని ఏమైపోతున్నాయి? మారిపోవట్లేదా? మా అమ్మగారు బ్రతుకున్న రోజుల్లో మా పెద్దమావికి అంటే వాళ్ళ పెద్ద తమ్ముడు ఏదో చిన్న గడియారం ఏదో ఇచ్చారు. ఆవిడ చిన్నగా మా చిన్నమావి వచ్చాడు, అంటే వాళ్ళ చిన్న తమ్ముడు. ఆయన వచ్చినాడు, అదిగో అక్క ఆయనకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు అన్నాడు. ఎక్కడ వచ్చేసింది గొడవ? చిన్న గడియారం దగ్గర. అంటే చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ఇలాంటి స్థితిగతులు అన్నీ ఉన్నాయి. అందుకే మన కుటుంబాలను ప్రేమతో కట్టుకోవడానికి చూడాలి. ఏ ప్రేమది? మన ప్రేమ అక్కడ పెట్టకూడదు. మన ప్రేమ పెట్టామంటే అన్ని దెబ్బలాట్లు, గొడవలే. తల్లిదండ్రులు కూడా మోసగాళ్ళు.
ఎంత మోసగాళ్ళంటే అన్నగారిని అలా వెళ్ళనిచ్చి తమ్మునికి ఎగేసి, ఒరే అన్నయ్యకి చెప్పుకో, ఈ 100 రూపాయలు ఉంచుకో, జాగ్రత్తగా వచ్చి పెట్టుకోలే, అన్నయ్యకి చెప్పుకో. అదేమైంది? ఇవాళ కాకపోయినా రేపు నాడు తెలుస్తుంది తెలదా? చూసావా, నేను ఎంత కష్టపడుతున్నాను, మా అమ్మ పట్టు కేకేసి మరి ఆడికి ఇచ్చింది కానీ నాకేమలేదు. ఎంత స్వార్థం ఉంది ఇందులో. కనుక ఏదైనా అలాగ మన ప్రేమలు లాంటి స్వార్థాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గర ఇవేమీ లేవు కాబట్టి దేవుని ప్రేమలో పెంచడానికి, దేవుని ప్రేమను కనుపరచడానికి, దేవుని ప్రేమలో బ్రతకడానికి ఇవన్నీ చేయాలి. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ పోయేది కాదు. ప్రేమలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయంటే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచన భాగం నుండి చదువుదాం. ప్రేమ ఎలా ఉంటుంది అంటున్నాడు? దీర్ఘకాలము సహించును. ఈ లక్షణం ఎక్కడుంది అనుకుంటున్నారు? ప్రేమలో ఉన్న సుగుణాలు ఇవన్నీ. ప్రేమలో ఉన్న సుగుణాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును. మన ప్రేమ అలా సహించేది కాదు. ప్రేమ దయ చూపించును. మన ప్రేమ దయ చూపించేది కాదు. ఆ తర్వాత ప్రేమ మత్సరపడదు. మంది అడుగడుగునా మత్సరపడుతుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అది అమర్యాదగా నడుచుకోదు. సప్రయోజమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మనం అపకారంలో ఉంచుకుంటాం, ఆయన అపకారం ఉంచుకోడు. ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. మనం ఎలా చూస్తాం? మాట్లాడి ఎలా చూస్తాం? మనమైతే ఎంత పెద్దమ్మ ఇది తినరా అది తినరా ఇస్తారని కూర్చోబెట్టినా రోజు పెద్దమ్మ అంటే ఎప్పుడో రోజున అట్లా కూడా తిరిగేస్తుంది. నీకు కొంపలేదులో ఉంచుకొనదు. ఏదో ఒక రోజున మనకు కోపం వస్తుంది, మనకు ఏదో ఒక రోజున చిరాకు వస్తుంది, మనకి ఏదో ఒక రోజున వస్తుంది. కానీ స్వప్రయోజమును కోరుకోదు. అది డంబముగా ప్రవర్తించదు. ఈ శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఈ సుగుణాలు, ఈ ఉన్నతమైన ప్రేమ యేసుక్రీస్తులో ఉంది. దీనిని అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రేమను గ్రహించి, ఇప్పటి వరకు నేను డంబముగా ప్రవర్తించాను, గర్వంగా ప్రవర్తించాను, వ్యతిరేకంగా ప్రవర్తించాను, నా కులం గొప్పదనుకున్నాను, నా మతం గొప్పదనుకున్నాను, నా దేవుడు గొప్పదనుకున్నాను, అందుకే నాకు ఈ ప్రభు అంటే నచ్చలేదు. కానీ ఈ ప్రభువులో ఉన్న ప్రేమ శాశ్వతమైనది అని పౌలు గారు గ్రహించారు. అందుకే ఆయన ఈ ప్రేమంతటిని కూడా రంగరించి ఉగ్గుపాలతో పట్టుకుని అంటాడు, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నాకు ఎలాగ అర్థమైందంటే ఈ ప్రేమ, 1వ వచనం చదవండి, 13:1. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడిన, మనుషుల భాషలు అంటే దేవదూతల భాషలు రకరకాల మాట్లాడుతున్నారు, అలా మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును కనకమునాడు తాళమునై ఉందను. ఎవరు చెప్తారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు, అయ్యి బాబు నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఇప్పటి వరకు నేను అలా అనుకున్నాను, నా కులం, నా మతం, నా దేశం అనుకున్నాను, కానీ నువ్వు గొప్పడివి, నీ ప్రేమ గొప్పది. ఇది కొద్ది కాలం ఉండే ప్రేమ, ఇది శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఇంత గొప్ప ప్రేమను ఇంతవరకు నేను నిర్లక్ష్యం చేశాను కదా. నా కుటుంబమే గొప్ప అనుకున్నాను, నా భార్య గొప్ప అనుకున్నాను, నా బిడ్డలు గొప్ప అనుకున్నాను అని మనం అనుకుంటాం కదా, మనం అంటాం కదా. కానీ ఆయన అంటాడు చూడండి అక్కడ, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. ఎలా గ్రహించగలిగాడు? యేసుక్రీస్తు అనే ప్రేమ ఆ హృదయంలోకి వెళ్ళటం వల్ల తెలిసింది. ఇది అర్థమవుతుంది తల్లి. అందుకే ఏ ప్రేమ శాశ్వతంగా భూమి మీద ఉండదు, బతికున్నంత కాలమే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? ఈడ్చేస్తారు, పక్కకి ఈడ్చేస్తారు, ఏదో రకంగా ఈడ్చేస్తారు. అది పెట్టెలో పెట్టొచ్చు, ఇంకోలా పెట్టొచ్చు, ఎలాగైనా మొత్తం మీద ఈడ్చి పడేస్తారు. ఈ ప్రేమ ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తుంది మనకి. ప్రేమ అక్కడ రాస్తున్నాడు, పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నేనేమైపోయాను? నేను వ్యర్థుడనే అన్నాడు. పౌలు గారికి ఆ శాశ్వతమైన ప్రేమ అర్థమైంది కనుక భూమి మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టి ఆ ప్రభు యొక్క ప్రేమను చూపించడం నేర్చుకున్నాడు. అందుకే యేసుక్రీస్తును నమ్ముకున్నామంటే చాలదు, యేసుక్రీస్తు మాలో ఉన్నాడంటే చాలదు, ప్రభువు నమ్ముకున్నామంటే చాలదు, ప్రభు ఫోటో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని మేము ప్రభువు నమ్ముకున్నామంటే చాలదు. ప్రభు యొక్క సుగుణాలు మన లోపల ఉండాలి.
నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నేను ఒక సిలువు గుర్తు పెట్టుకుని నేను ప్రభువుని నమ్ముకున్నానండి ఒక ఫోటో పెట్టుకుంటే చాలదు. యేసుక్రీస్తు యొక్క సుగుణాలు మన లోపలికి ఉండాలి. ఆయనలో శాశ్వతమైన ప్రేమ ఉందంటే అదే ప్రేమ మనలో ఉండాలి. ఆయన స్వప్రజమును కోరుకునేవాడు కాదంటే మనం కూడా ఏదో ఉపయోగం ఉందనో లేకపోతే అవసరం ఉందని మనం మాట్లాడుకోకూడదు. అపకారమును మనసులో ఉంచుకొని దేవుణ్ణి మనం నమ్ముకున్నామంటే, అపకారం నీ మనసులో ఉందంటే నువ్వు క్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం లేదు. అది ప్రభు చెప్పే మాట. పౌలు గారు ఆ విధంగా బతికాడు, ఆ విధంగా జీవించాడు, ఆ విధంగా ప్రకటించాడు. ఆయన అదే ప్రకటించాడు, అలాగే బతికాడు, అలాగే చెప్పాడు. మనం అలా చేయగలగాలి. అది నిజమైన శాశ్వతమైన ప్రేమ. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ బంధము, ఏ ప్రేమ శాశ్వతంగా నిలబడదు. కానీ శాశ్వతంగా ఉండేది ఆయన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను పట్టుకున్నాడు పౌలు గారు. నేను ఆ ప్రేమనే పట్టుకున్నాను ఒకవేళ నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే మనం కూడా అలాగే బ్రతకాలి, అలాగే బ్రతకాలి. ప్రేమ దీర్ఘకాలము సహించునన్నాడు. మరి నీకు ఓపుకుందా? అంత సహించుకునే ఓపుకుందా? చీటికి మాటికి ఓ యుద్ధానికి వెళ్ళిపోతున్నావా? చీటికి మాటికి ఓ గొడవలు పెట్టేసుకుంటున్నావా? చీటికి మాటికి ఓ గొడవలు పెడుతున్నావా? బూతులు ఆడుతున్నావా? తిడుతున్నావా? ఏం చేస్తున్నావు చెప్పు? చీటికి మాటికి పక్కలతో యుద్ధాలు పెట్టుకుంటున్నావంటే నీలో సహించే గుణం లేదు. ఆ ప్రేమ విలువ నీకు తెలియలేదు. ప్రేమ దయ చూపించును అన్నాడు. దయగలిగినటువంటి మంచి మనసు కావాలన్నాడు. దయగలిగిన మనసు లేనప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఉందంటే ఏమీ ఉపయోగం లేదు. అది అపకారమును మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఎందుకు అంటే ప్రేమ శాశ్వత కాలము ఉండును అన్నాడు. శాశ్వత కాలమైనటువంటి ప్రేమ ఉంది. మనలో ఓపిక చచ్చిపోతుంది. ప్రతి చిన్న దానికి యుద్ధాలు, గొడవలు, కొట్లాట్లు పెట్టుకుంటున్నాం. కుటుంబం వాళ్ళలో సమాధానం ఉండట్లేదు. ఒకరినొకరు ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నాం. అలా ఉన్నప్పుడు నీ యొక్క ప్రేమ ఏ ప్రేమ? ప్రారంభములో దేవుడు ఉంచిన ఉన్నతమైన ప్రేమేనా అది? ఒకవేళ ఆ ప్రేమే ఉంటే మనం ఇలా ఉంటామా? ఆలోచించాలి. ఎంత గొప్ప ప్రేమ! ఆయన ప్రేమ కలుషితం లేనిది, స్వచ్ఛమైన, నిర్మలమైనది. అందుకే ఆయన భూమి మీద పుట్టించినప్పుడు మనుషులు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. వాళ్ళకి ఏ పాపము లేని వారిగా, ఏ శాపము లేని వారిగా, ఉన్నతమైనటువంటి పిల్లలుగా పుట్టిస్తే ఆ ప్రేమను నిర్వీర్యం చేసుకుని లోకాన్ని ప్రేమించి జరిగిస్తున్నటువంటి సంఘటనలు అన్నీ. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ నువ్వు దూరంగా చేసుకోవాలి నాయనా. ప్రేమ యొక్క సుగుణాలు నీ లోపలికి రావాలి నాయనా. అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైనట్టుగా నీకు కూడా అర్థం అవ్వాలి, నీకు కూడా అర్థం కావాలి. నిజంగా అది అర్థమైతే మనం కంప్లైంట్ చేస్తాం? అసలు ఒకరి మీద మనం కంప్లైంట్ చేస్తామా? అసలు చేయమంటే కంప్లైంట్ చేయం. అసలు చాలా ఓర్చుకుంటాం, సహించుకుంటాం. అందుకే ఎవరైనా ఒకవేళ తెలియక మాట్లాడినా కూడా, ప్రభువా నా మంచోళ్ళైనా మా సోదరులు ప్రభువా మాతో పాటు ఉంటారు ప్రభువా, వారికి మంచి మనసు తెచ్చినాయన, వారిని దీవించినాయన, వారిని ఆశీర్వదించినాయన అని అనగలిగే మంచి మనసు ఉండాలి మనకి. నువ్వు నాశనం అయిపోను, నువ్వు చచ్చిపోను, నీ కాలు చెయ్యాడిపోను. అసలు నువ్వు మనిషివేనా అలా శాపనార్థాలు పెట్టడానికి? నా రోగం నీకెప్పుడు వస్తుందో, నువ్వెప్పుడు చేస్తావో, అసలు ఇలాంటి పదాలు మనం మాట్లాడొచ్చా? అనొచ్చా? ప్రభు వారు ఎలాగన్నారా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. ఏంటి ఆయన సిలువ మీద వేలాడేసి కొట్టేస్తున్నారు ఓ పక్క నుంచి, ముఖం మీద ఉమ్ము చేశారు ఓ పక్కన, కోడాలతో కొట్టేశారు మరో పక్కన, బట్టలన్నీ చింపేశారు మరో పక్కన. అన్ని చేసిన ఆయన ప్రేమ శాశ్వతమైనది గనక తెలియక చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయాలా? క్షమించు నాయన. అంటే ఎంత మంచి ప్రేమ చూడు! క్షమించే ఉన్నతమైన ప్రేమది, క్షమించే ప్రేమది. బతికొండగా నువ్వు నా గుమ్మం తొక్కొద్దు అంట మన ప్రేమది. నువ్వు బతికొండగా నా గుమ్మం తొక్కొద్దు, నేను నీ గుమ్మం తొక్కను, నువ్వు నా గుమ్మం తొక్కొద్దు అంటున్నావు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, మన దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో మనం ఎలా ఉండాలని కోరుకుంటూ తెలుసైనా ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన, ఏ విధంగా మనల్ని చేసుకుంటాడో చూడండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూసారా, మీరు ఎలా ఉన్నారంటున్నాడు? మీరు దేవుని ఆలయం. అంటే దేవుడు అంటున్నాడు, ఎక్కడెక్కడో నేను ఉంటానని మీరు అనుకుంటున్నారేమో, నేను మీలోనే ఉండాలనుకుంటున్నాను, మిమ్మల్నే నాకు ఆలయంగా చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా ఆలయము. అంటే మనలో ఏ ప్రేమ రావాలని?
మనమే ఆలయం అంటున్నాడు. ఎంత గొప్ప స్థితి చూడండి, అసలు ఎంత గొప్ప స్థితి. కాబట్టి దీనిని ఆయన ఆలయంగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంతేకాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, చదవండి ఆ మాట, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం ఎలాగుందంటున్నాడు? పరిశుద్ధమై ఉన్నదంటాడు. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నేను పరిశుద్ధుడను. అసలు భూ ప్రపంచం మీద నేను పరిశుద్ధుడను అనే మాట ఎవరో చెప్పలేరు. భూ ప్రపంచం మీద ఎవరు చెప్పలేరు. నేను పరిశుద్ధుడు అనే మాట ఎవరో చెప్పలేరు. పరిశుద్ధుడైన దేవుడు తన ఉన్నతమైన ప్రేమను మన లోపలికిచ్చి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుని, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండండి. అందుకని పాడు చేసుకోకూడదమ్మా. జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. మళ్ళా చెప్తున్నాను, మనం ఉంటున్నటువంటి గృహం ఎప్పటిదాకంటే మనం ఉన్నంత వరకు ఆ గృహం మనకి ఉంటుంది. మన గృహాన్ని మనకు నచ్చినట్టు కట్టుకుంటామా, ఎవరికో నచ్చినట్టు కట్టుకుంటామా? చెప్పండి. మన ఇంటిని ఎలా కట్టుకుంటాం మనం? ఇక్కడ గుమ్మం ఉండాలి, ఇక్కడ కిటికీ ఉండాలి. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరండి? ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడేమో డైనింగ్ టేబుల్ ఉండాలి. ఇవన్నీ మనమే కదా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని, ఇంజనీర్ అయినా లేకపోతే ఇంకొకరైనా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని, ఇదిగో నాకు ఇలా కావాలి అని కట్టుకుంటున్నాం. దేవుడు కూడా మనను ఆలయంగా చేసుకోవటంలో, ఇదిగో నాకు నచ్చినట్టుగా మీరు ఉండాలి, మీరు నా ఆలయం. అందులో ప్రేమ చచ్చిపోయింది, ఆ ప్రేమ కలుషితమై పాడయింది, ఆ ప్రేమతో నీ ఇంటిని కట్టుకో అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు ప్రేమతో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందండి? నేను మొన్న ఒక వీడియో చూసి, ఒక కాకికున్న జ్ఞానం మనకి లేకపోతే, ఒక పక్షికున్న ప్రేమ కూడా లేకపోతే, మనం దేనికోసం బ్రతుకుతున్నట్టు? పగలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ భూమి మీద బతుకున్నంతప్పుడే కదా. చనిపోతే ఏం పట్టుకెళ్తాం? ఏం పట్టుకెళ్తాం? నేను కొంతమంది వ్యక్తుల గురించి చెప్పగలను. అమ్మా, ఈమె బ్రతికింది ఎవరికి ఏ హాని చేయకుండా బతికింది ఈమె. చూడండి, ఆవిడ గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం. అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎవరిని పళ్ళెత్తు మాట అంటాం ఏనాడు చూడలేదమ్మా, ఎంత మంచి తల్లి అని చెప్పగలిగే సాక్ష్యం కావాలి. అలాంటి ప్రేమ కావాలి. ఊరికి నేను నోరేసుకుని బొయ్యోమని పడిపోయి, అందరినీ ఇబ్బంది పెట్టి, అందరినీ కేకలేసి, అందరితో గొడవలు పెట్టుకుని 24 గంటలు ఆ నోరుతో ఏదేదో మాట్లాడుతూ దేవుణ్ణి అవమానపరిస్తే ఆ ప్రేమ చచ్చిపోయినట్టు, లోకంలో ఉన్నటువంటి ప్రేమ నీ లోపలికి వచ్చినట్టు, దేవుని ఆలయంగా ఉన్నటువంటి నువ్వు నీ చేతులతో నువ్వే నిన్ను పాడు చేసుకున్నట్టు దేవుడు అంటాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఉంది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. వాడెవడైనా అన్నాడు. కానీ నిన్ను నన్ను దేవుడు కోరుకుని ఆ ఉన్నత స్థితిని ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఆ ప్రేమ నాలో చచ్చిపోయిందని నీకు లేదండి అని అంటే, ఆ ప్రేమను తిరిగి మరలా బ్రతికించవలసిన బాధ్యత మనదే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అంటాడు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులోకి రావాలి అన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును అంటాడు. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాడు. ఒకవేళ నా ప్రేమ చచ్చిపోయిందండి, నా ప్రేమ అలాంటి స్థితిలో ఉందండి, ఇప్పటిదాకా నేను అలా బ్రతికానంటే గనక ప్రభు అంటున్నాడు, ఇదిగో నా రక్తములు నువ్వు శుద్ధవు. జరిగింది జరిగిపోయింది, ఇప్పుడైనా కనీసం మారు మనసు పొందు, చక్కటి ఆలోచనలు కలుగు, ఎదుటి వారిని ప్రేమించే గుణాన్ని తెచ్చుకో, నా ప్రేమను రుచి చూపించు. బైబిల్ ఇలాగంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. అంటే ఏంటి చెప్పండి? రుచి చూడడం అంటే ఏంటి? ఆయన గుణాలు, ఆయన ఆలోచనలు, ఆయన మంచితనం, ఆయన ప్రేమ. అలాగే మనల్ని కూడా ఉండాలి. అక్కడ రాయబడినటువంటి మాట, మనం పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థపరుడు కనుక. ఎక్కడుంది మరి? ఏ ప్రేమ మనలో ఉంది ఇప్పుడు? ఏమండి చెప్పండి. మంచి మంచి ప్యాలెస్లు కట్టుకుంటున్నారు, బంగళాలు కట్టుకుంటున్నారు, ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోతే అందులో ప్రేమ ఉన్నట్ట? ప్రేమ ఉన్నట్ట? చెప్పండి. కనుక ఏ ప్రేమ అయితే దేవుడు కోరుకున్నాడో, ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమను, కలుషితము లేని ప్రేమను దేవుడు మనుషుల్లో ప్రవేశపెడితే, ఆ ప్రేమను లోకములో ఉండి లోకానుసారంగా బ్రతికి దేవునికి శత్రువుగా ఉండి అది కలుషితమైతే, యేసుక్రీస్తు అనేటువంటి ప్రేమతో తిరిగి మరలా ఐక్యపరిచి ఆ ప్రేమను చిగురింపచేసి ఆ ప్రేమలో నడిపించడానికే దేవుడు ఎన్నుకున్నాడు. అదే క్రిస్మస్. అది క్రిస్మస్. ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ ఉన్నతమైన ప్రేమతోనే మనందరూ బ్రతకాలి. ఈ గృహస్థులు కూడా అలా బ్రతకాలి, మన చుట్టూ ఉన్నవారు కూడా అలా బ్రతకాలని ప్రేమతో ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు దేవా. మా జీవితాలలో మీరు ఎన్నో మేలులు చేశారు, ఎన్నో కృపలు చూపించారు, నశించిపోతున్న మమ్మలను కాపాడారు. శాశ్వత కాలమైన ప్రేమ మీ లోపల నుండి మాకు ఇస్తే, లోకములో ఉన్న ప్రేమను మేము తెచ్చుకుని చనిపోయేది, కొంతకాలం ఉండేది, అంతరించిపోయేది, నాశనమైపోయే దానిని మేము ప్రేమించి పాడు చేసుకుంటే, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి ప్రేమను మాకిచ్చి మమ్మల్ని కాపాడి మీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని ఆలయంగా చేసుకుని పరిశుద్ధముగా బ్రతకమని ప్రభు కోరిన గొప్ప దేవుడు మీరు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు ఆ ప్రేమనివ్వడానికి తండ్రి ఈ భూమి మీదకు వచ్చి సిలువ వేయబడి రక్తాన్ని చిందించి ప్రభు మాలో ఆ ప్రేమను చిగురింప చేయడానికి రక్తాన్ని కార్చాడు, సిలువ వేయబడ్డాడు, కొడా దెబ్బలు తిన్నాడు, బాధలు అనుభవించాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న ఆ గొప్ప ప్రేమ ప్రభు మీ స్తోత్రములు. అటువంటి ప్రేమను సంపాదించుకున్న మేము శాశ్వత కాల జీవం వరకు మీ కొరకు ఉన్నతంగా బ్రతికినట్లుగా మీ సహాయమును అందించండి. బిడ్డలందరినీ మీరు దీవించండి. ముఖ్యంగా ఇదిగో తండ్రి, మరి పిలుపు గారిని, అలాగే ప్రభా నీ యొక్క నామాన్ని బట్టి మరి రాహేలమ్మని బలపరిచి తండ్రి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, వారి కోడళ్ళు, వారి బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించి ఈ నూతన గృహములో తండ్రి చక్కటి ప్రేమను పంచిపెట్టగలిగే మంచి అనుభవాలు కలిగినటువంటి బిడ్డలుగా వారు ఎదుగునట్లుగా వారిని దీవించండి, వారిని బలపరచండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభు మా వాడకట్టు ప్రజలను, పెద్దలను ప్రభు, కుటుంబాలను ప్రభు చల్లగా కాపాడండి. క్రీస్తు యొక్క ప్రేమ ప్రభు ప్రవాహము ప్రభు ప్రవహించినట్లుగా మీ యొక్క దయను అనుకూలపరచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి యొక్క ప్రభు వ్యక్తిని ప్రభు మీరు ఆదరించి పోషించి సంరక్షించి మీ ప్రేమతో ప్రభావాన్ని బంధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మంచి కార్యక్రమంలో ఏకీపించిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభు. మరి ప్రేమ బిందు ఏర్పాటు చేయటంలో సహకరించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు ఆయన. మరి ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రతి వారిని మీరు బలపరచమని, కనికరించమని కోరుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క జీవవాక్యములు ఫలింపచేయమని కోరుతూ క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.